విజయవంతమైన నాయకత్వం అంటే అధికారం పొందటం కాదు, ప్రజల్ని ప్రభావితం చేయటం. ఒక విత్తనం పెరిగి పెద్దదై ఎందరికో నీడనిస్తుంది, గాలినిస్తుంది, పండునిస్తుంది, కలపనిస్తుంది. అలాంటి మహావృక్షం లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని పరిచయం చేసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం రావడానికి కొన్ని రోజుల ముందు శ్రీ బండారు అంజయ్య, శ్రీమతి బండారు ఈశ్వరమ్మ గార్లకి జన్మించారు శ్రీ బండారు దత్తాత్రేయ గారు. అప్పుడు హైదరాబాద్ నగరానికి తెలీదు ఆ పుట్టిన బిడ్డ తనకి మంచి పేరు తెస్తాడని. ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్లో పట్టభద్రులై దత్తాత్రేయ గారు 1965లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రచారకగా ఎదిగారు. ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లి నిస్వార్థ రాజకీయ సేవకి అంకురార్పణ చేశారు. లోక్ సంఘర్షణ సమితికి స్టేట్ జాయింట్ సెక్రటరీగా సేవలందించారు. 1980లో భారతీయ జనతా పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ యూనిట్కి జనరల్ సెక్రటరీగా ఎదిగారు. నిస్వార్థ సేవతో కార్యకర్తల్లో ఒక కార్యకర్తగా, ఉద్యమకర్తగా ఆయన నాయకత్వ నిత్యంలెక్కారు. ఆయన ప్రజల మనిషి. ప్రజల కష్టాలు తెలిసిన సామాన్యుడిగా కనిపించే అసామాన్య నాయకుడు. ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని మెట్లెక్కినా, ఎంత ఎదిగినా ఒదిగుండే అపురూప స్వభావం గల నాయకులు ఆయన. 1991లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక బీజేపీ నాయకులైన. 1997లో బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. పడి లేచిన కెరటంలా ఒకసారి ఓడిపోయిన 1998లో భారీ మెజార్టీతో మళ్లీ లోక్సభకు ఎన్నికై గౌరవనీయులు మాన్యులు శ్రీ వాజ్పేయి గారి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు శ్రీ దత్తాత్రేయ గారు. తర్వాతి కాలంలో బీజేపీ జాతీయ సెక్రటరీగా సేవలందించారు. 2013లో జాతీయ ఉపాధ్యక్షుడిగా పార్టీకి నాయకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మళ్లీ కేంద్ర మంత్రిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో వారికి చోటు దక్కింది. పదవులు ఊరికే రావు. శ్రమజీవికి బ్రతుకంతా ఆనందమయం. ఆయన నిరంతర శ్రమజీవి. 2019లో బండారు దత్తాత్రేయ గారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. 2021 నుంచి ప్రస్తుతం హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా సేవలందిస్తున్నారు. వారి సహధర్మచారిణి శ్రీమతి వసంత గారు, పిల్లలు విజయలక్ష్మి గారు, వైష్ణవ్ గారు ఆయనకి కొండంత అండగా నిలిచి ప్రజాసేవలో పాల్గొన్నారు. హిందూ దినపత్రిక దత్తాత్రేయ is seen as the most non-controversial and accepted బీజేపీ లీడర్ ఇన్ తెలంగాణ అని రాసింది. అంటే వారి నిబద్ధత, చిత్తశుద్ధి, అంకిత భావం, నిస్వార్థ సేవా తత్వం ప్రజల్లో మమేకమై వారిలో ఒకరుగా ఈ రోజుకి ఉండటం అన్ని లక్షణాలకి ఆ వార్త అద్దం పడుతుంది. కొందరు నాయకులయ్యి ప్రజా జీవితంలోకి వస్తారు. ఇంకొందరు ప్రజల్లోకి వచ్చి నాయకులవుతారు. దత్తాత్రేయ గారు రెండో కోవకు చెందిన నాయకులు. వారి చిరునామా ప్రజాహృదయం, వారి ఆస్తి ప్రజల ప్రేమ, వారి వారసత్వం వ్యక్తిత్వం, వారు మచ్చలేని చందమామ. శ్రీ బండారు దత్తాత్రేయ గారికి ప్రజాసేవయే ముఖ్యం, జీవితం. ఆర్ఎస్ఎస్ సేవకుడిగా, విద్యార్థి నాయకుడిగా, బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా భారతదేశానికి విశేషమైన సేవలందించారు. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాం. శతమానం భవతి, మీకు శతమానం భవతి, శతాయుష్మాన్ భవ.